హాయ్ గైస్, ఈ రోజు మనం థేరిస్ డ్రామా యొక్క 4th పార్ట్ చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో హీరో గురించి కొన్ని నిజాలు హీరోయిన్ కు తెలుస్తాయి. మీరు ఎవరు అని అడుగుతున్న క్రమంలోనే ఏజెంట్ యూ నుంచి హీరోకు కాల్ వచ్చింది. ఎలా మా బాస్ మీకెలా తెలుసు, మీరెవరు అని అడుగుతోంది. అది మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని హీరో అంటున్నాడు. నా పేరైతే కిమ్ బానే, ఈ పేరు కాదు అని అంటుంటాడు. లేదు లేదు ఏదో తప్పుగా ఉంది అని ఏరియన్ అంటోంది. ఏమండి, మీ బాసు నా ఫ్రెండే, మీ పని గురించి నేనే ఆమెకు రికమెండ్ చేశాను, వేరే ఏదీ లేదు అని అంటుంటే మీరు చెప్పేదంతా నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు మాత్రం ఇంటి నుంచి మీరు వెళ్ళిపోండి, అది చాలు అంటోంది. ఆ తర్వాత హీరో ఏజెంట్ యూ దగ్గరికే వచ్చి ఫీల్ అవుతున్నాడు. నేను అండర్ కవర్ ఆపరేషన్ కోసం యూజ్ చేసిన పేరు ఆమెకిలా తెలిసిందో తెలియట్లేదు అంటుంటాడు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆమె చూడ్డానికి ఇన్నోసెంట్ కానీ షార్ప్ గా ఆలోచిస్తుంది అంటుంటుంది. లేదు, నా క్రిమినల్ రికార్డ్స్ కూడా ఆమెకు తెలిసాయి, ఇదంతా ఆమెకు ఎవరో చెప్పారు అని హీరో అంటున్నాడు. ఆమెను నమ్మించి వెన్నుపూటు పొడిచినట్లు ఆమె బాధపడుతోంది. అది తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది అని హీరో అంటున్నాడు. మన పనిలో ఇది సహజమే కదా, దీనికి నువ్వెందుకు అంత బాధపడుతున్నావు అని ఆమె ఈర్ష్యతోనే అడుగుతోంది. ఏంటి క్యాండీని మర్చిపోయావా, ఆమెకి ఏమైందో నీకు బాగానే తెలుసు కదా అంటోంది. అమ్మాయిల విషయంలో నువ్వు తలదూర్చొద్దు, ఇక నువ్వు ఈ బేబీ సిట్టర్ పని అస్సలు చేయకంటోంది. అది అంత ఈజీ కాదు, ఇదిగో చూడు ఇది నీ సమస్య కాదు, నాకంతా తెలుసు అని హీరో అంటుంటే ఆమె కోపంగా వెళ్ళిపోతోంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తున్నాడు. అప్పుడు క్యాండీ గుర్తుకు వచ్చింది. వీళ్ళు చెప్పుకోలేని ప్రేమ, ఒకరికొకరు ఇష్టపడ్డారు. ఆ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇద్దరు ఒకరికొకరు చెప్పుకుందామని అనుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి తిరిగారు, చాలా మాట్లాడుకున్నారు. కానీ ఆమె చనిపోయినప్పటి నుంచని ఆ సంఘటన నుంచి ఇతడు బయటకు రాలేకపోతున్నాడు. అదంతా తలుచుకుంటూ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు ఇంటికి వచ్చాడు, ఇల్లు చూస్తే ఎంప్టీగా ఉంది. పిల్లల్ని అతడు చాలా మిస్ అవుతున్నాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ అజిమా అనే ఫ్రెండ్ ఉంది కదా, ఆమె దగ్గరికి వెళ్లి నాకు కొత్త బేబీ సిట్టర్ కావాలని చెప్తోంది. ఏంటి కింబాన్ కి ఏమైంది, అతడేమైనా రానని చెప్తున్నాడా ఏంటి ఇలా ఆమె అడుగుతుంటే, లేదు లేదు అదంతా వదిలేయండి, నాకు హెల్ప్ చేయండి అని అంటుంటే సరే సరే చేస్తానులే అని ఆమె చెప్పింది. వీరిద్దరి మధ్య ఏదో సరిలేదనేది ఆమెకు అర్థమైపోయింది. సీన్ కట్ చేస్తే డ్యూటీకి ఏరియన్ వచ్చింది. హీరోయిన్ కు అంతా తెలిసిపోయిందనేది ఈ ఏజెంట్ యూకు కూడా తెలుసు కదా. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఏరియన్ అడుగుతోంది, మేడం మీ ఫ్రెండ్ కింబాన్ ఉన్నాడు కదా, అతడు నిజంగానే కింబానేనా లేక వాంగా అని అడుగుతోంది. ఈమె కొంచెం కూడా ఆలోచించలేదు. అతని నిజమైన పేరు వాంగే అని చెప్పింది. ఎందుకంటే వీరిద్దరిని కలపాలని ఆమె చూడట్లేదు, విడదీయాలనే చూస్తోంది. ఏంటి నిజం తెలిసింది కదా, ఇక ఈ ఉద్యోగం నుంచి వెళ్ళిపోతావా అని అడుగుతోంది. ఈమె పనిలోంచి వెళ్ళిపోవాలని ఆమె చాలా ఆశపడుతోంది. ఆ తర్వాత ఈమె ఏం చెప్పిందనేది చూపించలేదు. సీన్ కట్ చేసి నేషనల్ సెక్యూరిటీ హెడ్ ఉంటాడు కదా, అతడు ఏవో ఫైల్స్ చూస్తున్నాడు. ఆ తర్వాత లేడీ క్వాన్ కు ఆ విషయం చెప్పాడు. అదేంటంటే ఏరియన్ గురించే. అంతేకాదు ఏజెంట్ యూకి ఏం చెప్పాడంటే లేడీ క్వానే ఏదో డబుల్ సైడ్ పనిచేస్తున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఆమె నా దగ్గరికి వచ్చి ఏరియన్ గురించిన విషయాలు అడిగింది. ఎందుకైనా మంచిది ఆమెపై ఒక కన్ను పెట్టండి అని ఇతడు చెప్తున్నాడు. ఇందులో ఎవరు నిందితులు అనేది తెలియట్లేదు, కానీ అందరిపై అనుమానం ఉంది. సీన్ కట్ చేస్తే ఏరియన్ ను చూపించారు. ఆమె వేగవేగంగా వెళ్తోంది. అప్పుడే ఆమె ఫ్రెండ్స్ వస్తున్నారు. ఏంటి ఏమైంది, మమ్మల్ని త్వరగా రమ్మని చెప్పావెందుకు అని వాళ్ళు అడుగుతున్నారు. నేను కొంచెం అర్జెంట్ గా బయటకు వెళ్లాల్సి ఉంది, ఇక్కడ మనుషులు ఎవరు రాలేదు, కొంచెం మీరు షాపును చూసుకుంటారా అని వాళ్ళకి చెప్పింది. సరే సరే మేము చూసుకుంటాం, నువ్వు త్వరగా రా అని చెప్పి పంపించారు. ఇప్పుడు ఏరియన్ హీరోను కలిసింది. ఇప్పుడే నాకు చెప్పడానికి ధైర్యం వచ్చిందండి, మిమ్మల్ని నమ్మాలని నాకు అనిపిస్తోంది, కానీ అది పూర్తిగా చేయలేకపోతున్నాను. ఎందుకంటే మా బాస్ చెప్పిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉండి ఉంటాయేమోనని నాకు భయంగా ఉంది. అందువల్ల ఇప్పటి వరకు మీరు నాకు చేసిన హెల్ప్ కు థ్యాంక్స్, కానీ ఇకపై పిల్లల పక్కకు మీరు రావాల్సిన అవసరం లేదు, పిల్లల్ని మీరు చూడనవసరం లేదని హీరోయిన్ చెప్తోంది. అప్పుడు హీరో యొక్క ముఖమే మారిపోయింది. సరేనండి పర్వాలేదు, నేను కూడా సారీ అడుగుతున్నాను, మిమ్మల్ని ఇలా ఫీల్ అయ్యేలా చేసినందుకు అంటుంటాడు. సీన్ కట్ చేసి దుకాణాన్ని చూపించారు. ఆ షాప్ కు లేడీ క్వాన్ వచ్చింది. రాగానే అక్కడ ముగ్గురు ఉంటారు కదా, వీళ్ళెవరు అన్నట్లు చూస్తోంది. నేను ఏరియన్ ని కలవాలి అని అడుగుతోంది. ఆమె బయటికి వెళ్ళింది కదా అని అజ్మా చెప్తోంది. అప్పుడు అజ్మాను చూస్తూ ఏమండి మీరు అజ్మానా అని అంటుంటే మీకెలా తెలుసు అంటుంటే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసా అని చూపిస్తోంది. అప్పుడు ఏంటి విషయం అని ఆమె అడుగుతోంది. ఏరియన్ ఉంది కదా, ఆమెతో కొంచెం ఆఫర్ గురించి మాట్లాడాలి అని చెప్తోంది. మా కంపెనీలో జాబ్ గురించి ఆమెతో మాట్లాడాలి అంటోంది. ఓ చాలా సంతోషం అండి అని వీళ్ళంతా నమ్మేశారు. నెక్స్ట్ హీరోని చూపించారు. అతడు షాప్ నుంచి బయటకు వస్తున్నాడు. అప్పుడు కారును చూశాడు. కారును చూడగానే ఇతనికి ఒక సందేహం కలిగింది. ఈ కారులోనే బాస్ ఉంటాడు కదా, అతడు ఒకసారి వచ్చాడు. ఒకవేళ అతడు ఇక్కడ ఉండి ఉంటాడా అని చూస్తున్నాడు. అప్పుడు కారులోంచి ఒక లేడీ దిగి వెళ్తోంది. ఆమె చేతిలో బ్యాగ్
దాగి ఉంది. ఈమె ఎవరు అని ఆమెనే ఫాలో అవుతూ వెళ్తున్నాడు. అప్పుడు ఆ లేడీ ఎలాగోలా తప్పించుకుంది. ఎక్కడికి వెళ్ళింది అని చూస్తుంటే వెనక నుంచి బాస్ వచ్చాడు. హలో బేబీ సిట్టర్ అని పిలుస్తున్నాడు. ఏంటయ్యా ఎప్పుడు చూడు నాకు నువ్వు ఎదురుగా వస్తున్నావు, నీకు వేరే పనే లేదా అంటుంటాడు. ఆ తర్వాత వాంగ్ ఇంకా పిల్లల్ని చూసుకోవడంగానే పనిచేస్తున్నారా అని అడుగుతున్నాడు. అప్పుడు హీరో అతన్ని చూస్తూ నా గురించి నువ్వెందుకు తెలుసుకుంటున్నావు, ఏంటి ఎందుకు అని అడుగుతుంటే నా గురించి నువ్వు తెలుసుకోవాలని అనుకుంటున్నావా, ఇదిగో కార్డు తీసుకో అని అతడు ఇస్తున్నాడు. కావాలంటే ఫోన్ చెయ్యి అని వెకిలిగా మాట్లాడుతుంటాడు. హీరో ఆ కార్డు తీసుకుని ఒక్క స్టెప్ ముందుకు వచ్చాడు. అంతే, ఇప్పుడు ఇతడు 4 స్టెప్పులు వెనక్కి వెళ్తున్నాడు. లోపల భయం ఉంది కానీ బయటకు చూపించుకోకుండా యాక్ట్ చేస్తున్నాడు. సరే సరే కాల్ చెయ్యి అని అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యాడు. వెళ్ళేటప్పుడు ఎందుకు ఇతడు కొట్టేలా వస్తున్నాడు అని అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే లేడీ క్వాన్ వీళ్ళందరినీ విచారిస్తోంది. హీరోయిన్ గురించి విచారిస్తోంది. ఆమె ఇక్కడ ఏం పని చేస్తుంది అని అంటుంటే సేల్స్ నుంచి అన్ని పనులు ఆమె చూసుకుంటుంది అని అజ్మా చెప్తోంది. సరే ఇంతకు ముందు ఏం పని చేసింది అని లేడీ క్వాన్ అడిగింది. ఇంతకు ముందు హౌస్ వైఫ్ గానే ఉండింది, భర్త చనిపోవడం వల్ల పని చేయాల్సి వచ్చింది అని చెప్తోంది. ఆమె దగ్గర అన్ని నిజాలు చెప్తున్నారు. అప్పుడు ఈమె అవునా ఆమె హస్బెండ్ చనిపోయాడా అంటోంది. హస్బెండ్ ఎలా చనిపోయాడు అని అడుగుతుంటే అదా అతనికి హార్ట్ అటాక్, చాలా స్ట్రెస్ గా ఉండడం వల్ల హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్తున్నారు. ఆ తర్వాత అజ్మా ఊరికే ఉండకుండా ఇంతకు ముందు ఆమె జే ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేసింది. అతడు ఆ కంపెనీ ఫ్రాడ్ గా ఉన్నట్లున్నారు అని ఈమె మొత్తం చెప్తోంది. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే ఆ బాస్ ఎంత అందంగా ఉంటాడో తెలుసా, అంతేకాదు ఆమె దగ్గర పనిచేసే బేబీ సిట్టర్ కూడా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అప్పుడు ఈమె బేబీ సిట్టరా అదెవరు అని అడుగుతోంది. ఇంకొంచెం సేపు అయితే వీళ్ళు అన్ని నిజాలు చెప్పేవారే. ఆ టైంలోనే ఏరియన్ అక్కడికి వచ్చింది. సరే నేను ఏరియన్ తో మాట్లాడతాను, మీరంతా వెళ్ళొచ్చు అంటోంది. అప్పుడే అజ్మాకు కొంచెం డౌట్ వచ్చింది. అవును మీరు బిజినెస్ విషయంగా మాట్లాడాలని వచ్చారు, ఇంతకీ మీ కంపెనీ యొక్క కార్డు ఇవ్వనేలేదే అని అడుగుతోంది. మేము చాలా డీటెయిల్స్ చెప్పాం, కనీసం మీరు మీ గురించి కూడా చెప్పలేదు అని అంటోంది. ఓ అలా అడుగుతున్నావా అని ఈమె ఒకలాగా చూసి ఒక కార్డు తీసి ఇచ్చింది. ఇదిగోండి ఇక చాలా అంటుంటే ఆ కార్డును చదువుతోంది. అందులో చూస్తే ఆమె పేరు తాహి అని ఉంది. సరే మేడం మీరు మాట్లాడండి మేము వస్తామని బయలుదేరారు. సీన్ కట్ చేస్తే ఈ పక్కింటి ఆయనే పిల్లల్ని తీసుకొస్తున్నాడు. ఇంట్లోకి రాగానే అవును కింబాన్ అంకుల్ ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు. ఇదిగో చూడమ్మా ఇప్పటికీ 50 సార్లు అడిగావు, ఇంకెన్ని సార్లు అడుగుతావు అని ఆ పక్కింటి ఆయన అంటుంటాడు. వీళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే అతనికి పిచ్చి పట్టినట్లయింది. వెళ్ళనరా వెళ్ళి డ్రెస్ మార్చుకోండి అని అరుస్తుంటాడు. కొంచెం సేపు అయ్యాక లోపల నుంచి శబ్దం వచ్చింది. ఏంట్రా అని లోపలికెళ్లి చూస్తే ముగ్గురు నీటిలో ఫుల్ గా తడిచారు. అయ్యయ్యో కొంచెం సేపు అయినా ఫ్రీగా ఉండనిస్తున్నారా, ఏంట్రా మీతోని ఈ గోలా అనుకుంటున్నాడు. జుజువు జూను బయటకు పంపించి తన కొడుకుకు మాత్రం స్నానం చేయిస్తుంటాడు. ఈ ఇద్దరు పిల్లలు ప్లాన్ చేసిందే అందుకు, మా ఇద్దరిని బయటకు పంపిస్తాడు, ఆ తర్వాత కింబాని ఇంటికి వెళ్ళొచ్చని వీళ్ళు అనుకున్నారు. వాళ్ళు వచ్చి తలుపు తట్టారు. ఇతడు తలుపు తడితే బెదిరిపోతాడు కదా, వెంటనే గన్ తీసుకొచ్చి బయట ఎవరున్నారని చూస్తున్నాడు. కానీ వాళ్ళు చిన్నగా ఉంటారు కదా, అందువల్ల హోల్ లో కనిపించట్లేదు. ఏంట్రా ఎవరు కనిపించట్లేదు అని అనుకుంటున్న క్రమంలో అంకుల్ మేమే వచ్చాము అని అరుస్తున్నారు. వెంటనే గన్ పక్కన పెట్టి డోర్ ఓపెన్ చేశాడు. పిల్లలు రాగానే అతని కాళ్ళను చుట్టుకున్నారు. అంకుల్ మీరు ఇంట్లోనే ఉన్నారా అంటున్నారు. వెంటనే ఫ్రిడ్జ్ లో చూసి ఐస్ క్రీమ్ తీసి తింటున్నారు. అప్పుడు హీరో వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు మీ అమ్మకు తెలియకుండా ప్రతిరోజు ఇలా ఐస్ క్రీమ్ తింటే మీ అమ్మ నన్నే తిడుతుంది అంటుంటాడు. సరే అంకుల్ అది అలా ఉండనివ్వండి, కానీ మీరెందుకు రావట్లేదు అని అడుగుతున్నారు. ఇకపై నేను మీ దగ్గరికి రానమ్మా ఇలా అంటుంటే అప్పుడే ఇద్దరు ముఖం మారిపోయింది. అప్పుడు ఆ బాబు ఎందుకు అంకుల్ ఆ రోజు నేను ప్యాంటులో చుచ్చుపోయాను కదా అందువల్లేనా అంటుంటాడు. అప్పుడు ఈ అమ్మాయి నేను బాగా అరుస్తుంటాను కదా అందువల్ల అంకుల్ అంటోంది. మేము ఇకపై అలా చేయం, ఐస్ క్రీమ్ కూడా తినమని అలాగే స్టాప్ అయిపోయారు. అప్పుడు హీరోకు పాపంగా అనిపిస్తోంది. అప్పుడు ఆ అబ్బాయి ఇదిగోండి అంకుల్ మా గిఫ్ట్ అని ఒక కార్డ్ ఇచ్చాడు. ఏంట్రా అని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక డ్రాయింగ్ ఉంది. ఫేస్ దగ్గర పెట్టుకుని ఇదెవరు నేనా అంటున్నాడు. అవును అని ఇద్దరు నవ్వుతున్నారు. వెనక చూస్తే అంకుల్ అని రాసి పెట్టారు. ఆ తర్వాత ఆ పాప దాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ కు అతికించింది. ఇలా అతికించి పెట్టుకోండి మా అమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తుంది అని అంటోంది. ఇంకోవైపు ఏరియన్ షాప్ కు వచ్చింది. అక్కడ చూస్తే చాలా మంది జనం వచ్చారు. యాక్చువల్లీ ఈ లేడీ క్వాన్ ఇది ఒక ఫేక్ షాప్ అని వచ్చింది, కానీ ఇక్కడ చూస్తే జనం బాగా ఉన్నారు. నిజంగానే ఇది షాపేనా అని అనుకుంటున్న క్రమంలో కరెక్ట్ గా అక్కడికి ఏరియన్ వచ్చింది. ఏంటి మేడం మాట్లాడదామా అని అంటుంటే ఆ అని ఆమె అంటోంది. ఏరియన్ తో ఇక్కడ మీరు మాత్రమే ఉంటారా అని అడుగుతోంది. అవునవును నేను మాత్రమే షాప్ ను చూసుకుంటా అని చెప్పింది. ఇంతకు ముందు ఎక్కడ పనిచేశారు అని ఆమె స్టార్ట్ చేస్తుంటే అప్పుడు ఆమె మీరు నన్ను పనిలో
పనిలో పెట్టుకోవడం కోసమే వచ్చారా అని అడుగుతోంది. అవునవును అని ఆమె అంటోంది. అవును మేడం, నేను కూడా బాగా పనిచేస్తాను. నేను ఈ పనిలోంచి వెళ్ళిపోదామని అనుకుంటున్నా. మీ కంపెనీ ఏం పని చేయాలి, నెలకు జీతం ఎంత ఇస్తారు అని ఇలా ఒక్కొక్కటిగా అన్ని అడుగుతోంది. అయ్యయ్యో, అనవసరంగా వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయానే అని ఆ లేడీ క్వాన్ అనుకుంటోంది. ఇప్పుడు ఈ హ్యాకర్ అనే అతడు షాప్ లో లేడీ క్వాన్ ఉండడం గమనించాడు. వెంటనే ఏజెంట్ యూ కు కాల్ చేసి చెప్పాడు. అప్పుడు ఆమె ఏం చెప్తున్నావు నువ్వు, అయితే నేను వెంటనే వెళ్తా అని కారులో బయలుదేరింది. ఇంకోవైపు ఈ పక్కింటి ఆయన పిల్లలు కనిపించట్లేదని కింబాన్ ఇంటికే వచ్చాడు. కింబాన్ తో కలిసి పిల్లల్ని చూసుకునే క్రమంలో అతడు ఏం చెప్తున్నాడంటే, ఈ అపార్ట్మెంట్ లో నీ గురించి ఏరియన్ గురించి మాట్లాడుకునేది అంతా నిజమేనా ఏంటి, నువ్వెందుకయ్యా పనిలోంచి వెళ్ళిపోయావని అడుగుతున్నాడు. అప్పుడు హీరో ఏం మాట్లాడుకుంటున్నారు ఇంతకీ అని అడిగాడు. నీకు ఏరియన్ కు ఆల్రెడీ అఫైర్ ఉందట, అందువల్లే ఆమె భర్తను నువ్వు చంపేశావట, ఇలాగే మాట్లాడుతున్నారు అని అంటుంటే ఇక చాలు ఆపేయి అంటాడు. ఇదే టైంలో ఇంకో విషయం చెప్తున్నాడు. ఈ రోజు ఏరియన్ ను చూడ్డానికి తాహి అనే ఒక ఆమె వచ్చింది అని చెప్పాడు. ఆమెను పనిలో పెట్టుకోవడానికి ఇంత దూరం వచ్చింది అని చెప్తుంటే ఈ పేరు ఎవరిదనేది హీరోకు బాగానే తెలుసు. ఎందుకంటే కొన్ని ఆపరేషన్లకు ఆ పేరునే ఉపయోగిస్తున్నట్లున్నారు. ఆ పేరు వినగానే ఆమె లేడీ క్వాన్ అనే విషయం ఇతనికి తెలిసింది. వెంటనే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఏరియన్ కి ఏదైనా సమస్య వస్తుందేమోనని. కానీ ఆమెకేం సమస్య వస్తుంది, ఇక్కడ ఆమె దగ్గర లేడీ క్వాన్ చిక్కుకుపోయింది. ఆమె చెవుల్లోంచి రక్తం వస్తోంది. అయ్యయ్యో, ఈమె నుంచి ఎలా ఎస్కేప్ అయ్యేది అని ఆమె ఫోన్ వచ్చినట్లు నటిస్తోంది. సరే అమ్మ, నేను తర్వాత కలుస్తా అని ఫోన్ లో మాట్లాడినట్టు వెళ్ళిపోతోంది. అప్పటి వరకు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చిన హీరో లేడీ క్వాన్ ను చూడగానే స్టాప్ అయిపోయాడు. ఆమెను చూడగానే హీరో దాక్కుని ఉండడం హీరోయిన్ గమనించింది. ఎందుకు ఇతడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఇప్పుడెందుకు దాక్కున్నాడు, అసలు ఏం జరుగుతోంది అని ఆమె ఆలోచిస్తోంది. సడన్ గా హీరో వెనక వైపు పరిగెత్తుతున్నాడు. ఇప్పుడెక్కడికి వెళ్తున్నాడు అని ఆమె చూస్తోంది. అక్కడికి వెళ్ళి చూస్తే సడన్ గా మాయమయ్యాడు. ఎందుకంటే వెనక సీక్రెట్ రూమ్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళినట్లున్నాడు. అదే టైంలో హ్యాకర్ ఉంటాడు కదా, అతడు లోపలికి వచ్చాడు. అతడు షాప్ లోంచి చెప్తున్నాడు, ఏం సమస్య లేదు, నేను వచ్చేసాను, ఇంకొంచెం సేపట్లో యూ కూడా వస్తుంది, ఏరియన్ ఇంటికి పంపించి మనం మాట్లాడుకుందాం అని అతడు అంటున్నాడు. తిరిగి చూస్తే ఏరియన్ ఉంది. అప్పుడు ఆమె ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతోంది. నేను ఎవరితోనో మాట్లాడాను, అదంతా మీకు చెప్పాలా, సరే ఇంటికి వెళ్ళండి, టైం అయింది కదా అంటుంటాడు. అది అని ఆమె అంటుంటే ఇతడు నీళ్లు నములుతున్నాడు. ఏరియన్ ని చూస్తే ఇతనికి భయంగా అనిపిస్తోంది. అప్పుడు ఆమె సరే అని వెళ్ళిపోతోంది. ఇటే కదా వెళ్ళాడు, ఎలా మాయమయ్యాడు అని ఆమె ఆలోచిస్తూనే వెళ్తోంది. చుట్టుపక్కల చూసింది కానీ అతడు ఎటు వెళ్ళాడో తెలియట్లేదు. ఈమె అందరికంటే కూడా భయంకరంగా స్పై పని చేస్తోంది. ఇదే టైంలో ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది కదా, దాన్ని ఆమె చూసింది. చూడగానే హార్ట్ అటాకే వచ్చింది. ఏంటి, $2,500 ఏంట్రా, మొత్తం బ్యాగులు అమ్మినా కూడా ఇంత డబ్బు రాదు, కరెంటు బిల్లు మాత్రం ఇంత వచ్చిందేంటి అని చూస్తోంది. షాపు ముందు నిలబడి చూస్తోంది. కింద ఉన్నది మాత్రమే షాపు, పైన దానికి దీనికి సంబంధమే లేదు. ఇది ఒక చిన్న స్పేసే, ఇందులో 4 లైట్లున్నాయి. ఎలా చూసినా కూడా $2,500 బిల్లు రానే రాదే అనుకుంటోంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అజుమా ఏం చెప్తోందంటే, ఈ రోజు మీ షాప్ కు వచ్చింది కదా ఒక ఆమెను చూస్తే నాకు డౌట్ గా అనిపిస్తోంది అంటోంది. ఆమె ఇచ్చిన కార్డులో నంబర్ కు ఫోన్ చేస్తే ఎవరు తీయట్లేదు. అలాంటి కంపెనీ ఉందా అని నెట్ లో సెర్చ్ చేస్తే కంపెనీయే లేదు. ఆమెను చూస్తే పనికి తీసుకున్నట్లు కనిపించట్లేదు అంటుంటే ఏరియన్ కు అసలు తన చుట్టూ ఏం జరుగుతోందో ఏమీ అర్థం కావట్లేదు. రాత్రి పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఏంటమ్మా ఎందుకు అంకుల్ కింబాన్ రానేలేదు, ఇకపై రారా అని అడుగుతుంటే, ఇదిగో చూడమ్మా, ఆ అంకుల్ మంచివాడని అనుకుంటున్నారా లేక ఇంకేమనుకుంటున్నారు అని ఈమె అడుగుతోంది. మరుక్షణమే ఈ పిల్లలిద్దరూ అంకుల్ చాలా మంచివారమ్మా అంటున్నారు. ఆ తర్వాత ఈమె ఆలోచించేటప్పుడు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తున్నాయి. మొదట అజుమా ఈమెతో చెప్పి ఉంటుంది, ఇతడు నిన్ను వాచ్ చేస్తున్నాడని. ఆ తర్వాత చూసుకోండి ఎవరైనా ముందు వస్తారని అంటాడు కదా. ఆ తర్వాతే ఆమెను కిడ్నాప్ చేశారు. అప్పుడు ఆమె అడిగింది, ఇది మీకు ముందే ఎలా తెలిసింది అని. అదంతా ఇప్పుడు గుర్తు చేసుకుంటోంది. ఇదంతా అతనికి ముందే ఎలా తెలుస్తోంది, అతడు నాపై స్పై పని చేస్తున్నాడా అనుకుంటోంది. ఒకవేళ అతడు పోలీసా లేక స్పైయా ఎవరో తెలియట్లేదే అని ఆలోచిస్తూనే ఉంది. అంతేకాదు ఈ రోజు షాప్ లో హ్యాకర్ మాట్లాడతాడు కదా, ఏరియన్ ను పంపించిన తర్వాత మనం మాట్లాడుకుందామని. అప్పుడు ఆమె మొత్తం కనిపెట్టింది. వీళ్ళు ముగ్గురు కలిసి ఏదో టీమ్ గా పనిచేస్తున్నారని అనుకుంటోంది. ఇప్పుడు ఈమె స్పైలకే స్పైగా పనిచేస్తున్నట్లు అనిపిస్తుంటుంది. సీన్ కట్ చేస్తే హీరో హ్యాకర్ తో ఏమంటున్నాడంటే, అతడు ఆ బాస్ యొక్క ఫింగర్ ప్రింట్ కనిపెట్టినట్లున్నాడు, ఇదిగో ఇది తీసుకుని దీంతో ఏదైనా చేయగలవా చూడు అంటుంటాడు. అప్పుడే హ్యాకర్ ఒక విషయం చెప్తున్నాడు, ఈ రోజు నేను బయటికి వెళ్ళాను కదా, అతని కంపెనీలోకే వెళ్ళాను, సిస్టమ్ లో ఏదైనా తీసుకోవచ్చా అని వెతికాను, కానీ ఒకడు నన్ను చూశాడు, అతని పిఏ అనుకుంటా, వాడు నన్ను వెంబడిస్తూ
వచ్చాడు, ఎలాగోలా నేను ఎస్కేప్ అయ్యా అని చెప్తున్నాడు. అప్పుడు హీరోకు చాలా కోపం వస్తోంది. నువ్వెందుకు ఇలా చేసావు? నువ్వు ఇలా చేసావంటే అతనికి ఏరియన్ పైనే సందేహం వస్తుంది. ఆల్రెడీ అతడు ఏరియన్ ను కిడ్నాప్ చేశాడు, ఇకపై అతడు ఆమెను చంపడానికి కూడా వెనకాడడు అంటుంటాడు. ఇది వినగానే యూకు ఒకలాగా అయ్యింది. వెంటనే ఆమె, నువ్వెందుకు వెళ్ళావు? నీకు ఇదంతా అవసరమా? చెప్పకుండా ఇలా చేయొద్దు అని కోపాన్ని హ్యాకర్ పై చూపిస్తోంది. ఇంకోవైపు బాస్ ను చూపించారు. అతడు ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత ఇప్పటి వరకు ఆమె ముఖం చూపించలేదు కదా. ఆమె హాస్పిటల్ కు వెళ్ళింది. ఒక రూమ్ లోకి వెళ్ళింది. పేషెంట్ పడుకుని ఉన్నాడు. అతడు ఎవరో తెలియట్లేదు. అక్కడికి వెళ్ళిన ఈమె ఏసీని పెంచింది. డోర్స్ అన్ని క్లోజ్ చేసి కొంచెం సేపు వెయిట్ చేసింది. అప్పుడు అతడు శ్వాస తీసుకోలేకపోతున్నాడు. కొంచెం సేపట్లోనే రక్తం కక్కుకుంటూ అక్కడే చనిపోయాడు. ఇంకోవైపు హీరో టీం ని చూపించారు. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. సడన్ గా చూస్తే బయట ఏరియన్ వచ్చింది. చాలా సేపు బయట నిలబడి గమనిస్తోంది. అప్పుడు ఏజెంట్ యు వచ్చి డోర్ క్లోజ్ చేయడం గమనించింది. ఎప్పుడు బయటకు వస్తారా అని ఈమె వెయిట్ చేస్తోంది. కానీ వాళ్ళు అస్సలు రావట్లేదు. ఇంకా బయటికి రావట్లేదంటే లోపల ఏం చేస్తున్నారు? తప్పకుండా సీక్రెట్ గా ఏదైనా రూమ్ ఉండే ఉంటుంది అనుకుంటోంది. ఈమె దగ్గర ఒక కీ ఉంది. దాంతో ఓపెన్ చేస్తోంది. ఇలా సీక్రెట్ రూమ్ ఓపెన్ చేసేటప్పుడు అలారం మోగేటట్లు వాళ్ళు ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ముగ్గురికి సౌండ్ వినిపిస్తోంది. ఎవర్రా దాన్ని ఓపెన్ చేసేది అనుకుంటున్నారు. సీసీటీవీలో చెక్ చేస్తే ఏరియన్ వచ్చింది. ఏరియన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంతా షాక్ అయి చూస్తున్నారు. ఏరియన్ లోపలికి వచ్చింది. సడన్ గా సిస్టమ్ అప్పుడు రీబూట్ అయింది. ఏరియన్ ను చూడలేకపోతున్నారు. ఆమె లోపలికి వచ్చింది. అప్పుడు ఆమె అక్కడ చూస్తూ లోపల ఏదో ఉండి ఉంటుంది. ఇక్కడ కూడా లేరేంటి అని అనుకుంటోంది. నడుచుకుంటూ ఎండింగ్ వరకు వెళ్ళింది. అప్పుడు చూస్తే అక్కడ ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో గురించి ఇంతకు ముందు ఈ హ్యాకర్ ఆమెతో ఒక విషయం చెప్పాడు. ఈ రోడ్ లోపల ఒక రోడ్డు ఉంది, నీకు తెలుసా, బాగా చూడు అని చెప్పాడు. ఒకవేళ దీని వెనుక ఏదైనా లాకర్ ఉండి ఉంటుందా అని ఆమె అనుకుంటోంది. దాన్ని లాగి చూస్తోంది. అది రావట్లేదు. దాన్ని లాగేటప్పుడు అది రొటేట్ అవడం గమనించింది. ఊరికే దాన్ని అలా తిప్పింది. సైడ్ నుంచి టప్పున డోర్ ఓపెన్ అయింది. ఒక్క నిమిషం బెదిరిపోయింది. డోర్ ఓపెన్ కాగానే భయపడుతూనే లోపలికి వెళ్తోంది. లోపల చూస్తే స్టెప్స్ కూడా ఉన్నాయి. ఆమె లోపలికి వచ్చింది. ఇక్కడ చూస్తే సిస్టమ్ రీబూట్ అయింది కదా. ఇప్పుడే హ్యాకర్ ఏదేదో చేస్తున్నాడు. ఆన్ అయిందని అతడు కెమెరా చెక్ చేస్తున్నాడు. అప్పటికే ఏరియన్ వచ్చేసింది. ఆమె షాప్ లో కనిపించట్లేదు. ఆమె తిరిగి వెళ్ళిపోయిందా ఏంటి అనుకుంటున్నారు. వాళ్ళు కెమెరాను చూస్తున్న క్రమంలో ఈమె లోపలికే వచ్చేసింది. ఆమె లోపలికి వచ్చి, ఏంట్రా ఇక్కడ చూస్తే ఏవేవో ఉన్నాయేంటి అనుకుంటోంది. అప్పుడు అంతా ఏరియన్ ను చూసి షాక్ అయిపోయారు. ఏరియన్ చుట్టూ చూస్తోంది. ఇదంతా ఏంటి అంటోంది. అప్పుడు ఏజెంట్ యు, ఈమెంటి చూస్తే అమాయకురాల్లాగా ఉంది, కానీ ఈమె మాకంటే కూడా పెద్ద స్పై లాగే ఉంది అనుకుంటోంది. అప్పుడు హీరో వేగంగా వెళ్లి హీరోయిన్ ను హక్ చేసుకున్నాడు. ఇది చూసి ఏజెంట్ యు యొక్క ఫేస్ మారిపోయింది. ఏరియన్ కి ఏమీ అర్థం కావట్లేదు. అతడు హత్తుకుని వదలట్లేదు. వదలండి అని ఆమె అంటుంటే హీరో వాళ్లకు సైగ చేస్తున్నాడు. చాలా ఫోటోలు అతికించారు కదా, వాటిని తీసేయండి అని చెప్పాడు. మీరు నాతో రండి అని ఏరియన్ ను బయటకు తీసుకొచ్చాడు. అప్పుడంతా బయట కూర్చుని మాట్లాడుకునేటప్పుడు హ్యాకర్ అడుగుతున్నాడు, ఏంటండి కరెంటు బిల్లును బట్టి మీరు ఇదంతా గుర్తించారు అని అడుగుతుంటాడు. అవునండి, దాంతో పాటు పౌడర్ కూడా పనిచేసింది అంటోంది. ఏంటి పౌడరా, అదేంటి అని అడుగుతున్నారు. యాక్చువల్ గా ఏం చేసిందంటే ఒక పౌడర్ తీసుకొచ్చి ఎంట్రన్స్ లో పోసింది. ఏజెంట్ యు లోపలికి వచ్చేటప్పుడు ఆమె స్లిప్పర్ కు ఆ పౌడర్ అంటుకుంది. ఆ పౌడర్ ఎక్కడికి వెళ్లి ఎండ్ అవుతుందో అక్కడ ఒక రూమ్ ఉంటుందనేది ఈమె గుర్తించింది. అది విని ఇతడే అదిరిపడిపోతున్నాడు. ఏంటండి మీరు, మేము అనుకున్న దానికంటే కూడా మీరు చాలా బాగా పనిచేస్తున్నారే అంటుంటాడు. అప్పుడు ఏజెంట్ యుకు కోపం వచ్చింది. నోరు మూసుకుంటావా అంటోంది. అప్పుడు హీరో, మమ్మల్ని కొంచెం ఒంటరిగా వదిలేస్తారా, మేము మాట్లాడుకోవాలి అంటుంటాడు. అప్పుడు హ్యాకర్ ఏజెంట్ యు ఆ కంట్రోల్ రూమ్ లోకి వెళ్లారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటున్నారు, కానీ వినబడట్లేదు. ఏజెంట్ యుకు చాలా కోపం వస్తోంది. ఈమెను ఇక్కడ నుంచి పంపించేద్దామని చూస్తే ఇక్కడే సెటిల్ అయిపోయేలా ఉంది అని అంటోంది. అప్పుడు ఏరియన్ ఇక్కడ జరిగేదంతా చూస్తే ఇతడు చెడ్డవాడేం కాదు, మంచివాడిలాగానే ఉన్నాడు అనుకుంటోంది. సారీ అండి, మీరు మంచివారిలాగే ఉన్నారు, నాకు ఇప్పుడే అదంతా అర్థమవుతోంది. అప్పుడు హీరో, ఏంటండి కొంచెం సేపటి క్రితమే నాపై సందేహంగా ఉందని అన్నారు. నన్ను సందేహపడి నన్ను పనులోంచి కూడా తీసేశారు కదా అంటుంటాడు. అదా అండి, అప్పుడు తెలియకుండా చేశాను. ఇప్పుడు నాకు అంతా అర్థమైపోయింది. ఏజెంట్ యుకు జే ఇంటర్నేషనల్ గురించి సమాచారం కావాలి. అందుకోసమే నన్ను పనిలోకి తీసుకుంది. ఎందుకంటే ఆమె ఇల్లీగల్ ఏదో చేస్తోంది. అది కనిపెట్టడం కోసమే మీరు నన్ను ఫాలో అయి వచ్చారు. అందువల్లే నేను మిమ్మల్ని తప్పుగా అనుకున్నా అంటోంది. కానీ బేబీ సిట్టింగ్ పనికి వచ్చారే, దానికి కూడా వేరే ఏదైనా కారణం ఉందా అని అడుగుతోంది. స్టార్టింగ్ లో వేరే ఒక కారణం ఉండింది, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ పిల్లల కోసమే అది చేశా అని హీరో అంటున్నాడు.
అప్పుడు ఏజెంట్ ఏయ్ వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుకునేది మనం వినగలమా అంటోంది. ఎందుకు వినలేం, వినొచ్చు అని అతడు వాల్యూమ్ పెంచాడు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకునేది వీళ్ళు వినగలుగుతున్నారు. నేను పనికి వస్తానండి, ఈ పనిలోంచి వెళ్ళిపోను అని ఏరియన్ చెప్తోంది. లేదండి, మీరు ఈ పనిలోకి రావడం మీకు ఆపద కలిగిస్తుంది, మీకు ఏదైనా సీక్రెట్ తెలిసిందంటే మిమ్మల్ని ఎందులోనైనా ఇరికిస్తారు, అందువల్ల మీరు రాకుండా ఉండడమే మంచిది అంటుంటాడు. ఏంటండి ఏం సీక్రెట్ అంటున్నారు, నేను ఆ మూన్ ను జే ఇంటర్నేషనల్ కంపెనీ ముందు చూశాను కదా, అదేమైనా తెలిస్తే సమస్య అవుతుందా అంటోంది. ఆ మాట అనగానే హీరో సడన్ గా లేచాడు. ఇక్కడ మాట్లాడొద్దండి, రండి బయటికి వెళ్దామని తీసుకెళ్తున్నాడు. ఆమె మాట్లాడింది ఏజెంట్ యు హ్యాకర్ విన్నారు. ఇప్పుడు ఆమె ఏం చెప్పింది, నువ్వు విన్నావా అని యు అంటోంది. అలాగైతే మూన్ ను చూసిన దానికి సంబంధించిన సాక్ష్యం మన దగ్గర ఉంది అని వీళ్ళు అనుకుంటున్నారు. ఏరియన్ ఇకపై వదలకూడదని డిసైడ్ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత ఏరియన్ ఏంటండి ఏమైంది, నన్ను బయటకు తీసుకొచ్చారు అంటోంది. మీ ముగ్గురు ఒకే టీం కదా, నేను ఏం మాట్లాడితే ఏంటి అంటోంది. లేదు మేము ముగ్గురం ఒకే టీం అయినా కూడా అన్ని విషయాలు మేము షేర్ చేసుకోం, ఈ విషయం మీరు ఎవరికి చెప్పొద్దు అంటుంటాడు. సరేనండి, మీరెందుకు మీ ఫేక్ నేమ్ తో అపార్ట్మెంట్ ను లీజ్ కి ఇచ్చారు అంటోంది. అతడు ఒక డాక్యుమెంట్ ఇచ్చాడు కదా, అందులో వాంగానే ఉంది కదా, ఎందుకు అని అంటుంటే నేను ఇప్పుడు దాక్కుని బతుకుతున్నాను, నన్ను చాలా మంది వెతుకుతున్నారు అని చెప్తుంటే ఏంటండి ఏం చెప్తున్నారు, దాక్కున్నారా, అలా ఏం చేశారు అని ఆమె అడిగింది. అది ఇప్పుడు చెప్పలేను, టైం వచ్చినప్పుడు నేనే చెప్తా అంటుంటే సరేనండి అంటోంది. సీన్ కట్ చేస్తే బాస్ ఉంటాడు కదా, అతడు ఎక్కడికి వచ్చాడంటే కింగ్స్ బ్యాగ్ ఉంటుంది కదా అక్కడికి వచ్చాడు. అక్కడ హ్యాకర్ ను ఒకలాగా స్కాన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ హ్యాకర్ జే ఇంటర్నేషనల్ కంపెనీలోకి వెళ్ళాడు కదా, ఇతడు లిఫ్ట్ లో వచ్చేటప్పుడు ఒక వీడియోలో చిక్కాడు. అందులో ఇతని ముఖం కనిపించలేదు, కానీ శరీరం కనిపించింది. అందువల్లే అతడు వచ్చి చూస్తున్నాడు. క్యూటీ నీ పేరేంటి అని అడుగుతుంటాడు. అప్పుడు హ్యాకర్ కు కోపం వస్తోంది. హలో ఏంటండి అడిగేది సరిలేదు అంటుంటాడు. ఏంటయ్యా నేను రెగ్యులర్ కస్టమర్ ని, తరచుగా వచ్చి బ్యాగులు కొంటున్నాను కదా, అందుకే నీ పేరు అడిగా అంటున్నాడు. ఇదిగోండి ఇందులో ఉంది అని కాడిచ్చాడు. నా పేరు రాడో అంటుంటాడు. రాడోనా, నీలాగే క్యూట్ గా ఉంది అని మళ్ళీ కోపం తెప్పించేలా మాట్లాడుతున్నాడు. తన పాటన తను వెళ్ళిపోతుంటే ఏంటి ఏరియన్ కలవకుండానే వెళ్తున్నారే అంటుంటాడు. ఈ రోజు ఏరియన్ చూడ్డానికి రాలేదు, ఆమె కంటే కూడా ఒక క్యూటీనే చూడ్డానికి వచ్చా అంటున్నాడు. ఇప్పుడు చూసా అనుకుంటా వెళ్తున్నా అని బయటకు రాగానే ఆ బ్యాగులను పడేశాడు. వెంటనే కాల్ చేస్తున్నాడు. తెలిసిపోయింది వీళ్ళేదో సరిగా లేరు, ఇందులో ఉండే వాళ్ళందరినీ స్కాన్ చేయండి, ఎవరేంటో విచారించండి, తప్పకుండా NSA తో సంబంధం ఉండి ఉంటుంది అంటుంటాడు. నెక్స్ట్ ఏరియన్ ఏజెంట్ యూను కలవడానికి వచ్చింది. ఏంటండి నేను వెంటనే పనిలోంచి వెళ్ళిపోవాలా అంటోంది. లేదండి మీరు పనిని కంటిన్యూ చేయొచ్చు అని ఆమె చెప్పింది. ఏం చెప్తున్నారు, కానీ కింబాన్ వద్దని చెప్పాడే అంటోంది. నేనే ఆ టీం యొక్క మేనేజర్ ను, నేను తీసుకునేదే నిర్ణయం అంటోంది. మీరు పని చేయొచ్చు అని చెప్పి మూన్ చనిపోవడానికి ముందు అతన్ని మీరు జే ఇంటర్నేషనల్ కంపెనీ ముందు చూసారా అని అడిగింది. విచారణకు పిలిస్తే మీరు వస్తారా, మీ సేఫ్టీకి మా బాధ్యత, దేశం కోసం ప్రజల కోసం మీరు ఇదంతా చేస్తారా అని అడుగుతోంది. అప్పుడు ఈమెకి ఏం అర్థం కావట్లేదు, ఒక భయంతో చూస్తోంది. ఏమండి మీకు అన్ని సీక్రెట్స్ తెలిసాయా, అతనితో మీరు క్లోజ్ గా ఉండండి, నాకు ఆ జే ఇంటర్నేషనల్ కంపెనీ యొక్క డీటెయిల్స్ కావాలి అని ఈమె చెప్తోంది. అప్పుడు హీరోయిన్ ఆలోచిస్తుంటే నేను ఎక్కువ జీతం ఇస్తానని చెప్పింది. అప్పుడు హీరోయిన్ కూడా ఓకే డీల్ కు నేను ఒప్పుకుంటున్నా అంటోంది. ఆ తర్వాత హీరోని కలిసింది. ఇతని దగ్గర దాచి ప్రయోజనం లేదని జరిగిందంతా చెప్తోంది. వీళ్ళు స్పై పని చేయమని చెప్పారు కదా అదంతా చెప్పింది. వెంటనే ఇతడు ఏజెంట్ యూకు కాల్ చేశాడు. నువ్వేమనుకుంటున్నావు, ఎందుకు ఆమెకు ఈ పనిచ్చావు, ఆమెను యూజ్ చేసుకోవాలని అనుకోకు, ఆల్రెడీ ఆమె కష్టంలో ఉంది. ఇలా ఇతడు మాట్లాడుతుంటే వెనుక నుంచి ఏరియన్ కూడా వింటోంది. అప్పుడు ఏజెంట్ యు ఆమెకు ఏం సమస్య రాదు, మనమంతా ఉన్నాం కదా చూసుకుందాంలే అంటోంది. ఇప్పుడు హీరో డ్యూటీలో జాయిన్ అయ్యాడు కదా, అందువల్ల పిల్లల్ని తీసుకెళ్లడానికి వస్తున్నాడు. ఈ రోజు చాలా హ్యాండ్సమ్ గా వస్తున్నాడు. అందరూ ఇతన్నే చూస్తున్నారు. వ్యాన్ వచ్చేది కూడా చూడట్లేదు. ఏంటయ్యా ఇతడు రోజు రోజుకు అందంగా మారుతున్నాడు అని అనుకుంటున్నారు. అదే టైంలో వ్యాన్ వచ్చింది. ఏరియన్ పిల్లలు బస్సు దిగి హీరోను హత్తుకున్నారు. హీరో కూడా జాలీగా వాళ్ళిద్దరిని ఎత్తుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. అందరూ అతన్నే చూస్తూ నాకు కూడా ఇలాంటి ఒక బేబీ సిట్టర్ కావాలి అనుకుంటున్నారు. అప్పుడు అజమా పిల్లలు ఆ అంకుల్ వాళ్ళని ఎత్తుకుని వెళ్తున్నారు కదా, అలాగే మమ్మల్ని కూడా ఎత్తుకుని వెళ్ళండి అంటుంటారు. రేయ్ మిమ్మల్ని అలాగానే ఎత్తుకుంటే నేను చచ్చేపోతా అని అజమా అంటోంది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ ను హీరో అడుగుతున్నాడు. ఆ జే ఇంటర్నేషనల్ కంపెనీ యొక్క బాస్ మీకు కాల్ చేశాడా అని అడిగాడు. లేదండి అతడు ఫోనే చేయలేదు, ఏదో ఒక సాక్ చెప్పి అతడు కంటిన్యూగా నన్ను కలిసేవాడు, కానీ ఈసారి కలవలేదంటోంది. ఇప్పుడు ఆ బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న కిల్లర్ ఉంటాడు కదా, అతనికి ఒక మెసేజ్ వచ్చింది. జే ఇంటర్నేషనల్ కంపెనీని క్లీన్ చేయమని ఒక మెసేజ్ వచ్చింది. వెంటనే అతడు ఏదేదో డిలీట్ చేస్తున్నాడు. వెంటనే ఈ బాస్ ఉన్న చోటుకు వెళ్లి
అక్కడున్న బ్యాగ్స్ అన్నిటిని నాశనం చేశాడు. చేతిలో గన్ తో వెయిట్ చేస్తున్నాడు. క్లీన్ చేయడం అంటే ప్రాంతాన్ని క్లీన్ చేయడం కాదు, మనుషులను కూడా క్లీన్ చేయడం అన్నమాట. ఇప్పుడు ఆ బాస్ కోసం ఇతడు ఎదురు చూస్తున్నాడు. బాస్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే అతనికి డౌట్. లోపలికి వెళ్దామా వద్దా అన్న డౌట్ తోనే అతడు లోపలికి వస్తున్నాడు. ఆ బ్లాక్ టీ షర్ట్ అతన్ని చేతిలో గన్ తో చూడగానే ఇతనికి అర్థమైపోయింది ఇతడు క్లీనింగ్ ప్రాసెస్ లో దిగాడని. ఒక్క నిమిషం వెయిట్ చేయి, తొందరపడకు అంటుంటే అతడు గన్ తీసి షూట్ చేశాడు. జస్ట్ మిస్ లో ఇతడు తప్పించుకున్నాడు. ఒరే చివరకు నన్నే చంపాలని చూస్తున్నారా అని ఇతడు పారిపోతున్నాడు. టాక్సీలో ఎక్కి ఎస్కేప్ అయ్యాడు. ఆ తర్వాత డబ్బు కోసం బ్యాంకుకు వెళ్ళాడు. అక్కడికి వెళ్లి అడిగితే అతని యొక్క లాకర్ డిజిటల్ పాస్వర్డ్ లాక్ అయినట్లు చెప్పారు. ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తారా అని చెప్పారు. 10 నిమిషాలు ఎందుకో ఇతనికి బాగానే అర్థమైంది. అక్కడే ఉంటే చంపేస్తారని చెప్పి పర్వాలేదండి నేను మళ్ళీ వస్తా అని బయటికి వెళ్ళాడు. ఫోన్ వచ్చింది. అటెంప్ట్ చేస్తే పిఏ మాట్లాడుతున్నాడు. బాస్ ఎక్కడున్నారు రండి అని అతడు పిలుస్తున్నాడు. ఆరే పోరా, నీ ప్రాణాలు కాపాడడం కోసం నా ప్రాణాలు తీసుకోవాలా అంటుంటాడు. ఫోన్ ను పారేసి ఇప్పుడు టాక్సీ ఎక్కి వెళ్తున్నాడు. ఇప్పుడు తన కంపెనీ వైపు వెళ్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది వాచ్ చేద్దామని. అక్కడ ఏరియన్ ఉంది. ఏరియన్ కి అదే డ్యూటీ కదా వాచ్ చేయడం. ఈమె ఇక్కడేం చేస్తుంది అని ఏరియన్ దగ్గరికి వెళ్లి టాక్సీని ఆపాడు. సాధారణంగా మాట్లాడుతున్నట్లు హాయ్ ఏరియన్ ఎలా ఉన్నారు, మిమ్మల్ని చూసి చాలా రోజులైందే అంటుంటాడు. అప్పుడు ఆమె అవునవును ఏంటి విషయం, ఎందుకు నాతో మాట్లాడుతున్నారు అంటోంది. సరే కాఫీ తాగుతూ మాట్లాడదామా, ఒక ముఖ్యమైన విషయం అంటుంటాడు. ఓ ముఖ్యమైన విషయమా, అలాగైతే తప్పకుండా తెలుసుకోవాల్సిందే అని ఆమె సరేనంటుంది. టాక్సీ ఎక్కింది. ఇప్పుడు ఆమెను అతడు కిడ్నాప్ చేశాడు. నెక్స్ట్ మినిటే ఏజెంట్ యూకు కాల్ వచ్చింది. ఇదిగో చూడు ఏరియన్ ప్రాణాలతో కావాలంటే నేను చెప్పింది చేయాలి అని అతడు అంటుంటాడు. అప్పుడు అతడు ఏమంటున్నాడంటే వీళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి చివరకు నా దగ్గరికి వచ్చారు. మీరెవరో నాకు బాగా తెలుసు. ఎన్ఎస్సీఏకు సీక్రెట్ గా పనిచేసే ఏజెంట్లే కదా మీరు. ఇప్పుడు నేను చెప్పింది మీరు చేయకపోతే ఏరియన్ ప్రాణాలతో ఉండదు అని అంటుంటాడు. సరే ఏం చేయాలో చెప్పు, మేము మిమ్మల్ని కాపాడతాం అని వీళ్ళు అంటున్నారు. ఇతన్ని వీళ్ళ వైపు తిప్పుకోవాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ అతడు ఏంటంటే నా మనుషులనే నేను నమ్మలేకపోతున్నాను, ఇక మిమ్మల్ని నమ్ముతానా అని అంటుంటాడు. నేను చెప్పేది మాత్రం చేయండి. నా ఆఫీస్ దగ్గర శాండ్ గ్లాస్ ఒకటి ఉంటుంది, దాన్ని మాత్రం తీసుకురండి అని అంటుంటాడు. అందులో ఏముంది అని అడుగుతుంటే అది తీసుకొస్తేనే మీకు ఏరియన్ ఇస్తా అంటుంటాడు. వెంటనే ఏజెంట్ యు హీరోకు కాల్ చేసింది. అప్పుడు హీరో అంతా నేను చూసుకుంటాను, మీరు భయపడకండి అని చెప్పి బయలుదేరాడు. కంపెనీలోకి వచ్చాడు. అతడు చెప్పింది చూశాడు. దాన్ని తీసుకుని వెళ్దామని అనుకుంటున్న క్రమంలో హ్యాకర్ కాల్ చేశాడు. ఎన్ఎస్ఏ టీమ్ కు మీరెక్కడున్నారో తెలిసిపోయింది, వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు, వెంటనే ఎస్కేప్ కండి అని చెప్పాడు. అప్పుడు హీరో ఆ వస్తువు తీసుకుని బయటకు వస్తున్నాడు. చూస్తే వాళ్ళు అక్కడే ఉన్నారు. హీరో వెంటనే అక్కడి నుంచి పారిపోతున్నాడు. అతనికి ఎదురుగా వాళ్ళు వస్తుంటే ఈజీగా కొట్టేసి పారిపోతున్నాడు. అతడు కార్ తీసుకుని బయలుదేరుతున్నాడు. అతనికి ఎదురుగా ఇంకో కార్ లో లేడీ క్వాన్ వచ్చింది. ఇప్పుడు హీరోను చేజ్ చేస్తున్నారు. చాలా కార్లు అతన్ని ఫాలో అవుతున్నాయి. వెంటనే లేడీ క్వాన్ ఫోన్ చేసి అతడు ఎక్కడికి వెళ్తున్నాడో లొకేషన్ పంపించమని చెప్తోంది. అందువల్ల కారు కు ఎదురుగా ఆల్రెడీ ఒక 10 మంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు హీరో కరెక్ట్ గా లాక్ అయిపోయాడు. ముందు మనుషులు, వెనక చూస్తే కార్లు. ఇకపై వాళ్ళతో మాట్లాడాలని హీరో కారు దిగాడు. వెంటనే లేడీ క్వాన్ దగ్గరికి వెళ్లి ఇదిగో చూడండి నాకు కొంచెం టైం కావాలి, కొన్ని పనులున్నాయి, అవి పూర్తి చేసి నేనే మీ దగ్గరికి వస్తా అంటుంటాడు. అప్పుడు ఆమె వెకిలిగా నవ్వుతోంది. వెనుక చూస్తే క్లీనర్ వచ్చాడు. అతడు ఇక్కడికి ఎలా వచ్చాడో తెలియట్లేదు. గన్ తీశాడు. అప్పుడు హీరో ఆ క్లీనర్ ను చూశాడు. ఇకపై చర్చలు పనికిరావని చెప్పి అతడు పక్కనున్న లేకులోకి దూకుతున్నాడు. అప్పుడు క్లీనర్ షూట్ చేశాడు. అతని షోల్డర్ లో బుల్లెట్ పోయింది. అతడు నీటిలో పడిపోతున్నాడు. లోపలనే అతడు మైకంలో పడిపోయినట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇంకో పార్ట్ లో చూద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.